ఓం శ్రీ గణేశ శారద సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినౌ అధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యం అథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తం తోటకం వార్తికకారం అన్యాన్ అస్మద్గురూన్ సంతతం ఆనతోస్మి. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ శ్రీదక్షిణామూర్తయే నమః. యైరిమే గురుభిః పూర్వం పదవాక్యప్రమాణతః వ్యాఖ్యాతాః సర్వవేదాంతాః తాన్నిత్యం ప్రణతోస్మ్యహం తాన్నిత్యం ప్రణతోస్మ్యహం. ఓంకారశ్చాథ శబ్దశ్చ ద్వావేతౌ బ్రహ్మణః పురా కంఠం భిత్వా వినిర్యాతౌ తస్మాన్మాంగళికావుభౌ ఇతి. ఓం అథ ఓం అథ ఓం అథ అథ శుక్లయజుర్వేదాంతర్గత కాణ్వశాఖాంతర్గత ఈశావాస్యోపనిషత్ వాజసనేయ సంహితలోని చివరిదైనటువంటి 40వ అధ్యాయము ఈశావాస్య ఉపనిషత్. ఈ ఈశావాస్య ఉపనిషత్తుకే ఈశ ఉపనిషత్ అని, సంహిత ఉపనిషత్ అని, వాజసనేయ సంహిత ఉపనిషత్ అని పేర్లు ఉన్నాయి. దీర్ఘతమ ఋషి దర్శించినటువంటి కాణ్వశాఖకు చెందినటువంటి ఈశావాస్యోపనిషత్తు, ఈశోపనిషత్తు, సంహిత ఉపనిషత్తు. శాంతి మంత్రము. అథ శుక్లయజుర్వేదీయ కాణ్వశాఖాంతర్గత ఈశావాస్యోపనిషత్. అథ శాంతి పాఠః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే పూర్ణస్య పూర్ణం ఆదాయ పూర్ణం ఏవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. ఈశావాస్యోపనిషత్ ప్రథమ మంత్రము. ఓం ఈశావాస్యం ఇదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథాః మా గృధః కస్య స్విద్ధనం. ప్రథమ మంత్రము. బ్రహ్మాండమంతయు పరమాత్మ స్వరూపము. ఈ బ్రహ్మాండమంతా కూడా పరమాత్మ యొక్క స్వరూపమే. తత్ అన్యత్వ బుద్ధి కల్పితము. బ్రహ్మాండమంతయు పరమాత్మ స్వరూపమే అనే సత్యానికి అన్యత్వ బుద్ధి ఏదైతే ఉందో అదంతా కూడా కల్పితమైనటువంటిది. ఇట్టి జ్ఞానము విచారణ ఏకలభ్యము.
ఈ బ్రహ్మాండమంతా పరమాత్మ స్వరూపమే. ఈ బ్రహ్మాండమంతా పరమాత్మ స్వరూపము కన్నా ఏది అన్యముగా కనిపిస్తుందో అదంతా కూడా బుద్ధి కల్పితము, మిథ్య అని తెలుసుకునేటువంటి ఇటువంటి జ్ఞానము విచారణ ఏకలభ్యము, విచారణ చేయడం ద్వారా లభిస్తుంది. జగత్తు సత్యము అనేటువంటి భ్రాంతి తొలగినప్పుడు ఈ జగత్తు నిత్యము, ఈ జగత్తు సత్యము అనేటువంటిది భ్రాంతి. ఈ జగత్తు సత్యం అనేటువంటి భ్రాంతి ఎప్పుడైతే తొలుగుతుందో ఆ తొలగినప్పుడు స్వ ఆత్మయందు అధ్యస్థమైన కర్తృత్వ భోక్తృత్వ స్వరూపమైనటువంటి ద్వైత బుద్ధి నశిస్తుంది. ఈ ద్వైత బుద్ధి నశించాలి అని అంటే ఈ జగత్తు సత్యం అనేటువంటి భ్రాంతి తొలగిపోవాలి. జగత్తు నిత్యము, జగత్తు సత్యము అనేటువంటి భ్రాంతి తొలగిపోయినప్పుడు స్వ ఆత్మయందు అధ్యస్థమైన కర్తృత్వ భోక్తృత్వ స్వరూపము అయినటువంటి ద్వైత బుద్ధి నశించిపోతుంది. ఈ అహంకార మమకారములతో కూడినటువంటి నేను నాది అనేటువంటి ఈ ద్వైత బుద్ధి నశిస్తుంది. సర్వద్వైత బుద్ధి యొక్క పరిత్యాగమే సర్వ సన్యాసము. సర్వద్వైత బుద్ధి యొక్క పరిత్యాగమే సర్వ సన్యాసము. ద్వైత బుద్ధిని పరిత్యాగం చేసేటువంటి సర్వ సన్యాస స్థితి యందు ఆత్మ సురక్షితము అవుతుంది. ధనము స్వకీయమైన పరకీయమైన కాంక్షింపతగదు. ధనము సొంత ధనమైనప్పటికీ లేదా పరుల యొక్క ధనమైనప్పటికీ కూడా కాంక్షింపకూడదు. ధనమునందు ఎవరికి కూడా స్వత్వము ఉన్నది అని నిర్వచింపశక్యము కాదు. ఎందుకనంటే ధనము ఈ లోకానికి చెందింది. ఈ లోకమంతా కూడా పరమాత్మకు చెందినటువంటిది. ఈ లోకమే నాది కానప్పుడు ఈ లోకంలో ఉండేటువంటి ధనము నాది సొంతము అని అనటము అది నిర్వచించడానికి శక్యం కానటువంటిది. అందువలన ధనమునందు ఎవరికి కూడా స్వత్వం ఉన్నదని నిర్వచింపడానికి శక్యం కానటువంటిది. ఇది ప్రథమ మంత్రము. ద్వితీయ మంత్రము కుర్వన్ ఏవ ఇహ కర్మాణి జిజీవిషేచ్ఛతగం సమాః ఏవం త్వయి న అన్యథా ఇతః అస్తి న కర్మ లిప్యతే నరే. కుర్వన్ ఏవ ఇహ కర్మాణి జిజీవిషేచ్ఛతగం సమాః ఏవం త్వయి న అన్యథేతోస్తి న కర్మ లిప్యతే నరే. ఇది ద్వితీయ మంత్రము. పూర్ణ వైరాగ్యము లేక ధనము యందు జీవితముల యందు ఇచ్చగలిగినటువంటి వాడు నిత్య నైమిత్తిక కర్మలను ఆచరింపవలెను. వేదము ప్రతిపాదించినటువంటి నిత్య కర్తవ్య కర్మములను అలాగే నైమిత్తికగా చేయవలసినటువంటి కర్తవ్య కర్మలను యథాశక్తి ఆచరించవలను అని శృతిమాత బోధిస్తుంది. పూర్ణ వైరాగ్యం లేనట్లయితే ఈ పూర్ణ వైరాగ్యం లేకుండా ధనము యందు కానీ జీవించాలని కానీ ఇచ్చగలిగినటువంటి వారు ఈ నిత్య నైమిత్తిక కర్మల్ని ఆచరిస్తూ జీవించవలను అని చెప్పింది శృతిమాత. ఫల ఇచ్చ విరహితమైనటువంటి కర్మ నిరతి ఎటువంటి ఫలాన్ని ఆశించకుండా ఫల ఇచ్చా విరహితము ఎటువంటి ఫలములకు ఆశించినటువంటి చేసినటువంటి కర్తవ్య కర్మలకి ఫలితాన్ని ఆశించకుండా ఎవరైతే కర్మనిరతి కలిగి ఉంటారో వారికి చిత్తశుద్ధి అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి చిత్తశుద్ధికి హేతువు ఏమిటి అని అంటే ఫల ఇచ్ఛా విరహితమైనటువంటి కర్తవ్య కర్మయందు కర్తవ్యత నిష్ఠ నిరతి. ఇది చిత్తశుద్ధికి కారణం అవుతుంది.
చిత్త నైర్మల్యము మోక్షమునకు పరంపర కారణము. ఈ చిత్తము నిర్మలమైనప్పుడు ఇది చిత్త ఏకాగ్రతకు సహాయపడుతుంది కాబట్టి ఇది మోక్షానికి పరంపర సాధనం అవుతుంది. సాక్షాత్ సాధనం కాకపోయినప్పటికీ పరంపరా సాధనం అవుతుంది. మోక్షం అంటే ఏమిటి అనిపిస్తుంది. మోక్షం అంటే ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి. ఇది మోక్షము. మోక్షము యొక్క లక్షణము ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి. అలాంటి మోక్ష స్వరూపము మోక్షాన్ని చెందటానికి సాక్షాత్ సాధనము జ్ఞానము. ఆ జ్ఞానమును పొందటానికి కావలసినటువంటి పూర్వభూమిక చిత్త ఏకాగ్రత. ఆ చిత్త ఏకాగ్రత ఏర్పడటానికి కావలసినటువంటి చిత్త నిర్మలత. చిత్త నైర్మల్యము మోక్షమునకు పరంపర కారణం అవుతుంది. ఈ రెండవ మంత్రంలో పునర్జన్మ హేతువు కానటువంటి కర్మ ఆచరణమును శృతిమాత ఈ మంత్రంలో మనకు ఉపదేశిస్తూ ఉన్నది. పునర్జన్మకు హేతువు కానటువంటి కర్మ ఆచరణము మనకు ఈ మంత్రంలో శృతిమాత మనకి ఉపదేశిస్తుంది. ఇచ్చటి నుండి పోవటానికి కర్మ కంటే వేరొక మార్గం లేదని, అటువంటి కర్మాచరణం చేత నరుడు సంస్పృష్టుడు కానేరడని శృతిమాత చెబుతూ ఉంది. ఈ లోకం నుండి పోవటానికి కర్మ ఆచరణము కంటే వేరొక మార్గం లేదని, అందువలన అటువంటి కర్తవ్య కర్మ ఆచరణ ఫలం చేత నరుడు సంస్పృష్టుడు కానేరడని మనకి శృతిమాత చెబుతుంది. అటువంటి కర్మ ఎటువంటిదిగా ఉండవలేను అని ప్రశ్న వస్తుంది. అటువంటి కర్మ ఏ విధంగా ఉండవలేను అంటే శృతిమాత చెబుతుంది. ఆపాతముగా ఆలోచించిన కర్మలన్నీ కూడా స్వర్గాది కామ చోదితములు. ఆపాతంగా ఆలోచించినట్లయితే, సమూలంగా ఆలోచించినట్లయితే, సంపూర్ణంగా ఆలోచిస్తే కర్మలన్నీ కూడా ఆచరించడం వలన, వేదంలో చెప్పినటువంటి కర్తవ్య కర్మలను, విహిత కర్మలను ఆచరించడం వలన ఆ కర్మ ఫలములు అన్నీ కూడా స్వర్గాది కామచోదితములు, స్వర్గాన్ని చేరాలి అనేటువంటి కోరికతో కూడినటువంటివి. స్వర్గాది కామచోదితములు ఈ కర్మలన్నీ కూడా. ఫల అనుభవ భూమియగు జన్మకు, కర్మ ఫలముల యొక్క అనుభవమునకు భూమి అయినటువంటి జన్మకి కారణములైనటువంటి వాటిగా ఇవి అవుతూ ఉన్నాయి. ఫల అనుభవ భూమియగు జన్మకు కారణములు అవుచున్నవి. శుభ అనుభవము, సుఖ అనుభవము తిరిగి మరలా సుఖ ఇచ్ఛకు కారణం అవుతుంది. ఈ శుభకర్మలను చేయటం వలన సుఖమైనటువంటి ఫలం వచ్చినప్పుడు, ఆ ఫలాలను అనుభవిస్తున్నప్పుడు మరలా ఇంకా ఎక్కువ సుఖాన్ని పొందాలనేటువంటి మరొక ఇచ్చకి ఈ సుఖకర్మ ఫల అనుభవం అనేటువంటిది కారణం అవుతుంది. అందువలన సుఖానుభవము తిరిగి సుఖ ఇచ్చకే కారణం అవుతుంది. ఇచ్చా సంస్పృష్టమైనటువంటి వాని యొక్క చిత్తం ఎప్పుడు కూడా కలుషితమై ఉంటుంది. ఎవరికైతే ఇచ్చా సంస్పృష్టము అవుతుందో, అంటే ఇచ్చలతో కూడి ఉంటుందో, వాని యొక్క చిత్తము, అంతఃకరణము ఎప్పుడు కూడా కలుషితమే అయి ఉంటుంది. అలాంటి వానికి చిత్త ఏకాగ్రత అనేటువంటిది కుదరదు.
అలాంటి వానికి చిత్త ఏకాగ్ర్యము గాని, అలాగే సమస్త కామనలు కోరికలు వీడిపోయిన వైరాగ్యము కానీ, అలాగే మోక్షము కానీ లభించనేరదు. నిత్యము కూడా ఇచ్ఛా సంస్పృష్టులైనటువంటి వానికి చిత్తం ఎప్పుడు కలుషితంగానే ఉంటుంది. ఎవరి చిత్తం అయితే కలుషితంగా ఉంటుందో అలాంటి వానికి చిత్త ఐకాగ్ర్యము కానీ, సమస్త కామములు వీడిపోయిన వైరాగ్యం కానీ, మోక్షము కానీ లభించనేరదు అని శృతిమాత స్పష్టంగా చెబుతుంది. కామనా ప్రవృత్తమైనటువంటి కర్మ ఆచరణం చేత ఇచ్చటకు అంటే ఈ లోకానికి, ఈ ఉపాధిలోనికి, ఈ లోకంలోకి రావటము పోవటము కానీ, అంటే రాకపోవటు కానీ, కామనా ప్రవృత్తమైనటువంటి కర్మ ఆచరణం చేత ఇచ్చటకు రాకపోవుట గాని, దాని ఫలము చేత సంస్పృష్టులు అగుట కానీ సాధ్యము కాదు. కామనా ప్రవృత్తమైనటువంటి కర్మ ఆచరణం చేత ఇచ్చటకు రాకపోవటం కానీ, దాని ఫలము చేత అసంస్పృష్టుడు అవటం కానీ సాధ్యం కాదు. అటువంటి కర్మాచరణము ఈ మంత్రంలో, ఈ 2వ మంత్రంలో చెప్పబడట్లేదు. ప్రకరణం ఇది మోక్ష ప్రకరణం. 40వ అధ్యాయము మంత్ర భాగంలో సారభూతమైనటువంటి ఉపనిషత్తు భాగం. ఈ ప్రకరణము మోక్ష ప్రకరణము. సమర్థుడైనటువంటి వానికి సర్వ సన్యాసము, అసమర్థునికి కర్మ ఆచరణము. సమర్థుడైనటువంటి వానికి, సాధన చతుష్టయ సంపత్తి కలిగినటువంటి వానికి సర్వ సన్యాసాన్ని, సాధన చతుష్టయ సంపత్తిని పూర్ణంగా పొందనటువంటి అసమర్థుడికి వేద విహితమైనటువంటి కర్తవ్య కర్మ ఆచరణము మోక్ష మార్గములుగా ఈ ఉపనిషత్తులో ప్రదర్శింపబడినవి. చిత్తశుద్ధి హేతు అసంసృష్టత్వ నిమిత్తమైనటువంటి కర్మ ఆచరణమే, కర్తవ్య కర్మ ఆచరణమే ప్రకృతము అవుతున్నది. ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. చిత్తశుద్ధికి హేతువయ్యేటువంటిది అసంస్పృష్టత్వ నిమిత్తమునకు కర్మ ఆచరణమే ప్రవృత్తం అవుతుంది. అలాంటి కర్మాచరణము నిష్కామ బ్రహ్మార్పితము కావలేను. అలాంటి కర్తవ్య కర్మ యొక్క ఆచరణము నిష్కామముగా ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా ఉండాలి. ఆ ఫలము బ్రహ్మ అర్పితము కావాలి. అప్పుడే ఆ చేసినటువంటి కర్తవ్య కర్మ యొక్క ఫలము చిత్తశుద్ధి హేతువయ్యి మోక్షమునకు పరంపర కారణము అవుతుంది. కాబట్టి చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత పరంపర సాధనాలుగా సాధన చతుష్టయ సంపత్తికి ఇవి సహకరించి తద్వారా మోక్షమునకు పరంపర కారణం అవుతూ ఉన్నాయి. తృతీయ మంత్రము. అసూర్యా నామతే లోకాః అంధేన తమసావృతాః తాగంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకే చ ఆత్మహనో జనాః. అసూర్యా నామతే లోకాః అంధేన తమసా ఆవృతాః తాగంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకే చ ఆత్మహనో జనాః. ఈ తృతీయ మంత్రము విషయ కాపేయము ఆసుర లక్షణము అని చెప్తుంది. విషయముల యందు ఫలభోగ ఆసక్తి ఏదైతే ఉందో, శబ్ద స్పర్శ రూప రసగంధముల యందు సుఖబుద్ధి ఇంద్రియ లౌల్యము ఎవరికి ఉన్నదో
ఆ లక్షణాన్ని ఆసుర లక్షణము అని అన్నారు. అసువులు అంటే ప్రాణములు, ఇంద్రియములు. అసుసు రమంతే ఇది అసురాహ అని అన్నారు. ఇంద్రియ సుఖములు యందు మాత్రమే అభిలాష కలిగినటువంటి వారి యొక్క లక్షణాన్ని ఆసుర లక్షణం అని చెప్పారు. అలాంటి వాళ్ళకి ఆత్మ విచారణము చేయటం అనేటువంటిది సాధ్యం కాదు. ఆత్మ విచారణము లేమి చేసి ఇట్టి వారిల యొక్క అజ్ఞాన ఫలభూతమైనటువంటి జన్మ మృత్యు పరంపరకు లోనవుతున్నారు. జన్మ నుంచి మరణము, మళ్ళా జన్మ నుంచి జన్మకి సంచరించేటువంటి సంసరణము చెందేటువంటి జన్మ మృత్యు పరంపర అయినటువంటి ఈ సంసార బంధానికి బద్ధులవుతూ లోనవుతూ ఉన్నారు. మరియు వీరు ఆత్మఘాతకులు అనబడుతూ ఉన్నారు. ఆత్మతత్వాన్ని తెలుసుకోలేనటువంటి వారు అవుతున్నారు అని చెప్పారు. 4వ మంత్రము. అనేజదేకం మనసో జవీయః నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షత్ తద్ధావతో అన్యాన్ అత్యేతి తిష్టత్ తస్మిన్నపో మాతరిష్వా దధాతి. ఆత్మ నిశ్చలము. జాగ్రత్త స్వప్న సుషుప్తి జాగ్రత్తాది అవస్థాత్రయమును అది అంటియే ఉండును. జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో అంతర్లీనంగా ఈ అవస్థలు తెలియడానికి ఆధారమైనటువంటి చైతన్యముగా ఆత్మ ఉంటుంది. ఆత్మ నిరుపాధికము. ఆత్మ ఇంద్రియములకు అగోచరము. ఆత్మ సర్వప్రాణి భరణ క్రియా క్షమము. ఈ ఆత్మయే సర్వప్రాణుల యొక్క పోషణ చేయగలిగినటువంటిది. అగ్ని ఆదిత్యాది దేవతలకు వ్యవస్థాపకము. ఈ ఆత్మయే అగ్ని దేవత, ఆదిత్య దేవత ఇత్యాది దేవతలకు కూడా వ్యవస్థాపకము. నిత్య చైతన్య స్వభావము అయినటువంటి ఆ పరమార్థ వస్తువు చేతనే సమస్త కార్యకరణాది క్రియాజాలము నిర్వహింపబడుతూ ఉన్నది. నిత్య చైతన్య స్వభావమైనటువంటి ఆ పరమార్థ వస్తువు చేతనే, ఆ ఆత్మ చేతనే సమస్త కార్యకరణాది క్రియాజాలము, ఈ సమస్త ఉపాధుల యొక్క క్రియాజాలం అంతా కూడా నిర్వహింపబడుతూ ఉన్నది. 5వ మంత్రం. తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః. తదేజతి తన్న ఏజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః. ఆత్మ అచంచలము. ఇంద్రియముల యొక్క చాంచల్యము ఆత్మయందు ఆరోపింపబడటం చేత ఆత్మ చలనవంతంగా కనబడుతూ ఉన్నది. అది కనబడుతూ ఉన్నది, అది అనిపిస్తూ ఉంది, కనిపిస్తుంది తప్ప యథార్థమునకు ఆత్మ అనేటువంటిది అచంచలము. ఆత్మ స్థిరముగా ఉన్నది. అంటే ఆత్మ అంతటా వ్యాపించి ఉన్నది. ఆత్మయే ఉన్నది. నామరూపాత్మకమైనటువంటి జగత్తుని, దృశ్యమానమైనటువంటి ఈ జగత్తుని, నామరూపాత్మకమైనటువంటి జగత్తుని బాహ్య అభ్యంతరములను నిండినటువంటి ప్రజ్ఞాన ఘన స్వరూపమైనటువంటి ఆత్మచేత ప్రపంచమంతా కూడా ఆవాస్యము అగును. ఈ జగత్తుని, జగత్తు లోపట బయట నామరూపాత్మకమైనటువంటి జగత్తునకు బాహ్యము అభ్యంతరంలో నిండినటువంటి
ప్రజ్ఞాన ఘన స్వరూపమైనటువంటి ఆత్మచేత ప్రపంచమంతా కూడా ఆవాస్యము అగును అయి ఉన్నది అని చెబుతుంది. ఇప్పుడు 6, 7, 8 మంత్రాలు. యస్తు సర్వాణి భూతాని ఆత్మని ఏవ అనుపశ్యతి సర్వభూతేషు చ ఆత్మానం తతో న విజుగుప్సతే. ఏడవ మంత్రము. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మా ఏవ అభూత్ విజానతః తత్ర కో మోహః కశోకః ఏకత్వం అనుపశ్యతః. ఎనిమిదవ మంత్రము. సపర్యగాత్ శుక్రం అకాయం అవ్రణం అస్నా విరగం శుద్ధం అపాపవిద్ధం కవిర్మనీషీ పరిభూః స్వయంభూః యాథా తథ్యతో అర్థాన్ వ్యదదాత్ శాశ్వతీభ్యః సమాభ్యః. తానే సర్వభూతములకు ఆశ్రయము. ఆత్మయే సర్వభూతములకు ఆశ్రయము. కార్యకరణ సంఘాతము నాకు ఆత్మభూతుడు అవుతున్నాడని తలంచువానికి ఈ కార్యకరణ సంఘాతానికి ఆత్మభూతుడు అవుతున్నాడు అని తలంచినటువంటి వానికి శోకమోహ నిమిత్తమైనటువంటి జుగుప్స కలగనేరదు. ఈ ఆత్మయే కార్యకరణ సంఘాతమునకు ఆత్మభూతుడు అవుతున్నాడు అని తలంచేటువంటి వానికి, అని విచారణ చేసేటువంటి వానికి ఈ శోకమోహ నిమిత్తమైనటువంటి జుగుప్స కలుగనేరదు అని శృతిమాత చెబుతుంది. అజ్ఞానం నశించినటువంటి అతడు ఆత్మను తెలుసుకోవడం చేత, అజ్ఞానము నశించడం చేత అతడు జీవన్ముక్తుడు అవుతున్నాడు. ఈ ఉపాధిలోనే ఉంటూ ప్రారంధ కర్మ ఫలాన్ని అనుభవిస్తూ ఆత్మజ్ఞానాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం చేత ఈ ఆత్మజ్ఞానం వలన అతడు జీవన్ముక్తుడు అవుతున్నాడు. అజ్ఞానాన్ని నశింపచేసుకుని, యథార్థ జ్ఞానం చేత అజ్ఞానాన్ని నశింపచేసుకుని అతడు జీవన్ముక్తుడు అవుతున్నాడు. పరమాత్మ సర్వవ్యాపకుడు. పరమాత్మ శుద్ధుడు. పరమాత్మ అలిప్తుడు. పరమాత్మ నిత్యుడు. పరమాత్మ సర్వాత్మకుడు. పరమాత్మ నీతములైనటువంటి కర్మఫలాలను ఇచ్చేటువంటి వాడు, కర్మఫల ప్రదాత. తొమ్మిది, 10, 11 మంత్రములు. అంధం తమః ప్రవిశంతి ఏ అవిద్యాం ఉపాసతే తతో భూయః ఇవ తే తమః యః విద్యాయాగం రతాః. 10వ మంత్రము. అన్యత్ ఏవ ఆహుః అవిద్యయా అన్యత్ ఏవాహుః విద్యయా అన్యత్ ఆహుః అవిద్యయా ఇతి శుశ్రుమధీరాణాం ఏనస్తద్విచక్షిరే ఏనస్తద్వ్యాచక్షిరే. 10వ మంత్రము. అన్యత్ ఏవాహుర్ అవిద్యయా. 10వ మంత్రము. అన్యత్ ఏవ ఆహుః విద్యయా అన్యత్ ఆహుః అవిద్యయా ఇది శుశ్రుమధీరాణాం ఏనస్తద్విచక్షిరే. 11వ మంత్రము. విద్యాం చ అవిద్యాం చ యస్తద్వేదో భయగం సః అవిద్యయా మృత్యుం తేత్వా విద్యయా అమృతం అశ్నుతే. ఈ విధంగా ఆత్మతత్వోపదేశం చేయబడింది.
ఏషణాత్రయ పరిత్యాగమునకు అశక్తుడు అవడం చేత సన్యాసానికి అనర్హుడై సంసారమునకు అత్యంతము సుముఖుడును కానిటువంటి వానికి బ్రహ్మజ్ఞానము నాకు అవసరమైనటువంటి చిత్త ఏకాగ్రతను కలుగజేస్తుంది. ఈ విధంగా మనకు ఆత్మతత్వోపదేశం చేయబడింది. ఏషణాత్రయ పరిత్యాగం వలన, ఏషణాత్రయము అంటే విత్తేషణ, దారేషణ, పుత్రేషణ, లోకేషణ. ఈ ఏషణాత్రయముల యొక్క పరిత్యాగం వలన, ఈ ఏషణాత్రయ పరిత్యాగానికి అసక్తుడు అవడం చేత సన్యాసానికి అనర్హుడు అవుతున్నాడు. సంసారమునకు అత్యంతము సుముఖుడు కానటువంటి వానికి బ్రహ్మజ్ఞానమునకు అవసరమైనటువంటి చిత్త ఏకాగ్రతను కలగజేయటానికి కర్మ ఉపాసనల యొక్క సముచ్చయము ఇక్కడ శృతిమాత ఉపదేశించడం జరిగింది. ఈ కర్మ ఉపాసనల యొక్క కర్మనిష్ట, కర్తవ్య కర్మనిష్ట, కర్తవ్యతానిష్ట, అలాగే దేవతా జ్ఞాన ఉపాసనం. ఈ కర్మ ఉపాసన సముచ్చయము ఉపదేశించబడుతూ ఉన్నది. కర్మనిష్ట జ్ఞాననిష్టకు విరుద్ధము కనుక కర్మనిష్టకు జ్ఞాననిష్టకు సముచ్చయము కుదరదు. కర్మనిష్టకు జ్ఞాననిష్టకు సముచ్చయం అనేటువంటిది కుదరదు, సాధ్యం కాదు. కర్మకు ఉపాసనమునకు, ఈ కర్మ ఉపాసనలు రెండు కూడా అవిరుద్ధములు కాబట్టి కర్మకు ఉపాసనకు సముచ్చయము కుదురుతుంది. కర్మ ఉపాసనలు అవిరుద్ధములు కనుక వానికి సముచ్చయం అనేటువంటిది కుదురుతుంది. దేవతా జ్ఞాన నిమిత్తమైనటువంటి నిరంతరం మానసిక చింతనము ఉపాసనం అనబడుతుంది. దేవతా జ్ఞాన నిమిత్తమైనటువంటి నిరంతర మానసిక చింతనము, ఆలోచించటము ఉపాసనం అనబడుతుంది. తైలధార వలె దేవతా జ్ఞాన నిమిత్తమైనటువంటి నిరంతరమైనటువంటి మానసికమైనటువంటి చింతన, ఆలోచన, తదేక దృష్టి కలిగి ఉండటము ఉపాసనం అనబడుతుంది. ప్రత్యేక కర్మాచరణం వలన పితృలోకము లభిస్తుంది. ఈ పితృలోక ఫలం అనేటువంటిది ఇది మోక్ష సాధనము కాదు. ఇది ఆ కర్మ యొక్క ఫలితాన్ని మనకు పొందించేదే. ప్రత్యేకంగా ఆచరించేటువంటి కర్మాచరణం వలన పితృలోకము లభిస్తుంది. అది మోక్ష సాధన కాదు. నిష్కామముగా చేయబడేటువంటి కర్మచేతనే ఉపాసనకు అవసరమైనటువంటి చిత్తశుద్ధి కలుగుతుంది. మన కర్తవ్య కర్మలను యథాశక్తి నిష్కామముగా, ఎటువంటి కామన లేకుండా, ఎటువంటి కామ ఫలము ఆశించకుండా, ఎటువంటి ఫలాన్ని ఆశించకుండా నిష్కామముగా చేయబడేటువంటి కర్తవ్య కర్మ చేతనే ఉపాసనకి అవసరమైనటువంటి చిత్తశుద్ధి అనేటువంటిది కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగినటువంటి సాధకుడు ఈ చిత్తశుద్ధి కలిగిన తర్వాత హిరణ్య గర్భ ఉపాసనం వలన బ్రహ్మలోక ప్రాప్తిని పొందుతున్నాడు. ఆ హిరణ్య గర్భలోకానికి చేరిన తర్వాత అక్కడి నుంచి హిరణ్య గర్భ బ్రహ్మతో పాటుగా కల్పాంతంలో మోక్షము అనేటువంటిది ఈ బ్రహ్మలోకాన్ని చేరినటువంటి ఉపాసకుడికి లభిస్తుంది. చిత్తశుద్ధి లేనటువంటి ఉపాసనము నిష్ప్రయోజనము అని శృతిమా చెబుతుంది. చిత్తశుద్ధి కలగకుండా చేసేటువంటి ఉపాసన అనేటువంటిది నిష్ప్రయోజనమైనటువంటిది అని శృతిమాత మనకు చెబుతుంది. ఉపాసనం అనేటువంటిది సాక్షాత్ మోక్ష సాధనము కాదు. ఉపాసనం అనేటువంటిది పరంపరగా
ఉపయోగపడేటువంటి పరంపరా సాధనము, మోక్షమునకు పరంపరా సాధనము. ఉపాసనము సాక్షాత్ మోక్ష సాధనము కాదు, చిత్తశుద్ధి లేనటువంటి ఉపాసన నిష్ప్రయోజనమని శృతిమాత ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు 12, 13, 14 మంత్రం. అంధం తమః ప్రవిశంతి ఏ అవిద్యాం ఉపాసతే. అంధం తమః ప్రవిశంతి ఏ అసంభూతిం ఉపాసతే. తతో భూయః ఇవ తే తమః యః ఊ సంభూత్యాగం రతాః. 12వ మంత్రం. ఇప్పుడు 13వ మంత్రం. అన్యత్ ఏవ ఆహుః సంభవాత్ అన్యత్ ఆహుః అసంభవాత్ ఇతి శుశ్రుమధీరాణాం ఏనస్తద్విచక్షిరే. 14వ మంత్రము. సంభూతించ వినాశంచ యస్తద్వేద ఉభయగం సహ వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యా అమృతం అశ్నుతే. కర్మదేవతల యొక్క పృథక్ ఉపాసనము నింద్యము. కర్మదేవతల యొక్క పృథక్ ఉపాసనము నింద్యము అంటే కేవల కర్మదేవతల యొక్క పృథక్ ఉపాసన వలన మోక్షము రాదు. అందువలన కర్మదేవతల యొక్క పృథక్ ఉపాసనాన్ని శృతిమాత ఇక్కడ నిందిస్తుంది. అదే తీరున అంటే అదే విధంగా జగత్ సృష్టికి కారణభూతములైనటువంటి అవ్యాకృత హిరణ్య గర్భుల యొక్క పృథక్ ఉపాసనం కూడా నింద్యమే అవుతుంది. జగత్ సృష్టికి కారణభూతములైనటువంటి అవ్యాకృత హిరణ్య గర్భుల యొక్క పృథక్ ఉపాసనం కూడా నింద్యమే అవుతుంది. మోక్షంను కోరేటువంటి వాడికి ఈ జగత్ సృష్టికి కారణభూతములైనటువంటి అవ్యాకృత హిరణ్య గర్భుల యొక్క పృథక్ ఉపాసనం కూడా నింద్యమే అవుతుంది అని శృతిమాత చెప్తున్నారు. సచ్చిత్ ఆనంద రూపమైనటువంటి సచ్చిదానందం రూపమైనటువంటి బ్రహ్మ ఉపాసనమే ఇక్కడ పరిగ్రాహ్యము. అహంగ్రహ ఉపాసనమే ఇక్కడ బ్రహ్మోపాసనమే ఇక్కడ పరిగ్రాహ్యము. మనం పరిగ్రహించవలసింది, మనం ఆచరించవలసింది. ప్రకృతి ఉపాసనం కూడా నింద్యమే అవుతుంది. ప్రపంచాన్ని ఉపాసన చేయడం వల్ల కూడా మోక్షము దొరకదు. అందువలన ప్రకృతి ఉపాసనం కూడా నింద్యమే, నిందించదగినదే అని అవుతుంది అని శృతిమాత చెప్తున్నారు. కార్యబ్రహ్మ ఉపాసన వలన ఏమిటి కలిగే లాభము అని అంటే, ఈ కార్యబ్రహ్మ ఉపాసన వలన అనిమాది అష్ట ఐశ్వర్యాలు వాటి యొక్క సిద్ధి కలుగుతుంది. అనిమాది ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. ఈ అవ్యాకృత ఉపాసన వలన ప్రకృతి లయ రూపమైనటువంటి ఫలం కలుగుతుంది. ఈ విధంగా ప్రవృత్తి లక్షణమైనటువంటి కర్మనిష్ట, నివృత్తి లక్షణమైనటువంటి జ్ఞాననిష్ట ఫలసహితంగా 12, 13, 14 మంత్రాల్లో శృతిమాత చేత మనకి వివరింపబడినాయి. 15, 16, 17, 18 మంత్రములు. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పోషణ్ అపావృణు సత్యధర్మాయ దృష్టయే. 16వ మంత్రము. పోషణ్ ఏకర్షే యమ సూర్య ప్రాజాపత్య వ్యూహరశ్మీన్ సమూహ తేజో యత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి యో అసావసౌ పురుషః సోహమస్మి. యః అసౌ పురుషః సహ అహం అస్మి. యో అసావసౌ పురుషః సోహమస్మి. 17వ మంత్రము. వాయుః అనిలం అమృతం అథ ఇదం భస్మాంతకం శరీరం ఓం క్రతో స్మర
కృతగం స్మర, క్రతో స్మర, కృతగం స్మర. 18వ మంత్రము. అగ్నేనయ సుపధారాయే అస్మాన్ విశ్వాని దేవవయునాని విద్వాన్ యోధ్యస్మజ్జుహురాణమేనః భూయిష్టాం తే నమః ఉక్తిం విధేమ. భూయిష్టాం తే నమః ఉక్తిం విధేమ. నిష్కామ కర్మ అనుష్ఠానము చేత సాధకుడు మృత్యువును దాటి ఉపాసన చేత బ్రహ్మలోకాన్ని పొందును అని చెప్పబడింది. అటువంటి బ్రహ్మలోక ద్వారమును ప్రవేశించుటకు కానీ, అటువంటి బ్రహ్మలోక ద్వారాన్ని ప్రవేశించుటకు గాను సూర్య అగ్నులను ఇక్కడ సూర్యదేవుడు అగ్నిదేవుడు ప్రార్థింపబడుతూ ఉన్నారు. పురుషుని యొక్క దక్షిణాక్షమునందు అంటే పురుషుని యొక్క కుడి కంటి యందు, పురుషుని యొక్క కుడి కంటి యందు ఉండేటువంటి తేజస్సు సూర్య అగ్నుల యందు ఉండేటువంటి తేజస్సు కూడా సత్యస్వరూపమైనటువంటి బ్రహ్మ తేజస్సు అవటం చేత అంతకాలమునందు అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టేటువంటి మరణకాలమునందు, అంత్యకాలమునందు ఆత్మప్రాప్తి ద్వారమును బ్రహ్మము తెరచి ప్రవేశమును ఇచ్చుగాక అని ఈ ప్రార్థన యొక్క భావం. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పోషణ్ అపావృణు సత్యధర్మాయ దృష్టయే. అంత్యకాలమునందు ఆత్మప్రాప్తి ద్వారమును బ్రహ్మమును తెరిచి ప్రవేశమును ఇచ్చుగాక మాకు అని ఈ ప్రార్థన యొక్క భావం. అంటే సత్యధర్మత్వము అటువంటి ధర్మత్వము అట్టి ప్రదేశానికి యోగ్యతా పత్రము. సత్యమే ధర్మము, ధర్మము సత్యమే. అలాంటి సత్యధర్మత్వము అటువంటి ప్రదేశానికి యోగ్యతా పత్రము. సత్యమైనటువంటి బ్రహ్మ దర్శనమే ప్రవేశ ఫలము. నిత్యమైనటువంటి సత్యమైనటువంటి బ్రహ్మ దర్శనమే ప్రవేశ ఫలము. ఉపాసనం అనేటువంటిది క్రమముక్తికి ద్వారము. ఉపాసనము క్రమముక్తికి ద్వారము అని శృతిమాత ఈ ఈశావాస్య ఉపనిషత్తులో మనకు తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఈశావాస్య ఉపనిషత్ అర్థ సంగ్రహము సంపూర్ణము. ఉత్తర శాంతి పాఠము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే పూర్ణస్య పూర్ణం ఆదాయ పూర్ణం ఏవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఏతత్ సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. శ్రీ పరమేశ్వరార్పణమస్తు.